ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఓఆర్ఎస్ తాగుతారు కదా! ఓఆర్ఎస్‌లో కూడా చాలా అడిటివ్స్ ఉంటాయి అని ఎంతకంటే సింపుల్‌గా సాల్ట్, షుగర్ కలుపుకునే నీళ్లు బెటర్ అని కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ డాక్టర్ గారు? ఓఆర్ఎస్ హాస్ డెఫినెట్లీ షుగర్స్ అండి. చాలా మంది తాగిపిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి తెలవదు, చాలా మందికి తెలవదు యాక్చువల్లీ. కొంచెం అలా పరిగెట్టుకు గేమ్ ఆడొస్తే ఇంత పెద్ద గేటరేడ్‌లు అవి తాగేస్తున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు గెటరేడ్ డ్రింక్ గానియండి, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ గానియండి, ప్రతి సొల్యూషన్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ షుగర్స్. దేర్ ఇస్ నో సొల్యూషన్ వితౌట్ గ్లూకోజ్. హై షుగర్స్ ఉంటాయి. చాలా మంది తెలవకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు బయట తిరిగే వాళ్ళు కూడా ఇప్పుడు 50 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ వాళ్ళందరూ కూడా బయట ఎండ్లో వేయించినాము, ఓఆర్ఎస్ ఒకటి తాగిద్దాము, ఎలక్ట్రోలైట్స్ సెటిల్ అయిపోతాయి. దీంట్లో షుగర్స్ బాగా పెరుగుతున్నాయి. అది అది ఉత్తమమైన పద్ధతి కాదు. డెఫినెట్లీ కాదు. ఉత్తమమైన పద్ధతి ఏంటి చెప్పండి? మనకు బాగా ఎండలో తిరిగి వచ్చాక వాట్స్ ద బెస్ట్ ట్రిక్ టు హ్యావ్ ఎ న్యాచురల్ జ్యూస్. దట్స్ ఆల్వేస్ బెటర్. ఈ ఓఆర్ఎస్ అవన్నీ తీసుకునే కన్నా కొబ్బరి బొండ నీళ్ళు తాగండి, దట్ సేఫ్. పుచ్చకాయ తినండి, అది సేఫ్. ఇటువంటి న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకోండి. అది కాకపోతే అట్లీస్ట్ ఒక గ్లాస్‌లో నీళ్లలో నిమ్మకాయ పిండుకుని నిమ్మకాయ, కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని తాగండి. దట్ ఈస్ కొద్దిగా షుగర్ వేసుకో. అన్లెస్ మీరు ఎక్స్ట్రీమ్లీ డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారు, మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డే అంతా మీరు బయట ఉన్నారు, యూ ఫీల్ డిహైడ్రేట్ తెలుస్తుంది అంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ ఓఆర్ఎస్, నో ఇష్యూస్. బట్ అదే పనిగా రోజు బయటికి వెళ్ళి రాగానే తాగడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇక స్కిన్ కేర్‌కి సంబంధించి డాక్టర్లు బాగా ఎంఫసైజ్ చేసేది సన్ స్క్రీన్ ఇప్పుడు. సో ఎంతవరకు ఇది నిజంగా అవసరం? పిల్లలు స్విమ్మింగ్ క్యాంప్స్‌కి వాటికి వెళ్తుంటారు. నిజంగా చూస్తేనే ఆ స్విమ్మింగ్ డ్రెస్ ఉన్నంత వరకు ప్లస్ మిగతా బాడీ చూస్తే నల్లగా అలా లైన్ కనిపించి ఒక సెపరేషన్ లైన్ వచ్చేస్తుంది. దీంట్లో అంటే మైల్డ్ థింగ్స్ నుంచి సివియర్ థింగ్స్ దాకా ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తే డెఫినెట్లీ ఆ క్లోరినేటెడ్ వాటర్ వల్ల దే విల్ హ్యావ్ దట్ బ్లీచింగ్, క్లోరిన్ వాటర్ వల్ల కొంచెం ఆ డార్క్నెస్ అనేది వస్తుంది. బట్ అవాయిడ్ చేయాలంటే దేర్ ఆర్ లైక్ ఇప్పుడు చూస్తే మనం కాస్మెటిక్గా చూస్తే ఎన్నో క్రీమ్స్ వస్తున్నాయి. SPF 50, SPF 100, 150 అబోవ్ 100 వాడితే తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. మీకు అసలు ట్యాన్ కాకుండా స్విమ్మింగ్ కానివ్వండి, బయటకు ఎండలో వెళ్తే కానివ్వండి, దట్స్ నాట్ పాసిబుల్. సమ్ డిగ్రీ దే విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్, బట్ నాట్ టోటల్లీ. దిస్ ఇస్ సమ్ టైమ్ టు వాచ్ అవుట్. ఆల్దో సమ్మర్ అంటే ఇదివరకు ఆరు బయట పిల్లలందరూ ఆడుకుంటూ చక్కగా మంచి ఓపెన్ ఎయిరీ దీనిలో ఇప్పుడు సమ్మర్లు మారిపోయాయి. సో మీ బెస్ట్ మెసేజ్ ఏంటి వాళ్ళ మా సాక్షి ప్రేక్షకులకి? ఈ సమ్మర్స్లో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళని వారు కాపాడుకోవాలా. ఎండలు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. బికాస్ సన్ స్ట్రోక్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్ కెన్ బి ఫ్రమ్ మైల్డ్ సన్ స్ట్రోక్ టు వెరీ ఫేటల్ సన్ స్ట్రోక్. ఫేటల్ కూడా అవుతుందండి? చాలా ఫేటల్. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అలా ఫేటల్ సన్ వాళ్ళు స్ట్రోక్? చాలా మంది కన్ఫ్యూజన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, సివియర్లీ డిహైడ్రేటెడ్, ర్యాపిడ్ హార్ట్ రేట్. అటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మాకు వచ్చే సివియర్ కేసెస్ లో హీట్ స్ట్రోక్స్. హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయా? హీట్ ఎగ్జాక్షన్ ఇస్ సంథింగ్, హీట్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్ థింగ్. హీట్ ఎగ్జాక్షన్ కొంచెం మైల్డర్ ఫార్మ్ ఆఫ్ హీట్ స్ట్రోక్. మీకు హీట్ స్ట్రోక్ లో వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ గోయింగ్ ఇన్ టు ఐసీయూస్ ఆల్సో. అంత సివియర్ కన్ఫ్యూజన్ రావడము, సివియర్ లూజ్ మోషన్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కావడము. దాన్ని ఎలా సెటరేట్ చేస్తారు డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్, bring the patient to a cold place, make him feel warm and cold, and IV fluid replacement. That's the most important thing in heat stroke or heat exhaustion. IV fluids, rapid fluid correction, and getting back to the normal fluid levels. That's the most important thing. సో ఇది మరి చాలా చాలా జాగ్రత్తగా ఈ ఇంకొక 1.5 మంత్స్, ఒక 6 వారాల పాటు మనకి జూన్ 15 వస్తే కాస్త జల్లు పడి టెంపరేచర్స్ తగ్గుతాయని ఆశించవచ్చు. బట్ అంతవరకు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఆన్ సమ్మర్ కేర్. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం కానీ వర్కౌట్ చేయడం చాలా కష్టం. ఏం చేయాలి సార్? సో ఈ సమ్మర్స్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మన స్కెడ్యూల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఈదర్ కొంచెం ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బిఫోర్ లైక్ 8 in the morning, ఆర్ ఈవినింగ్ కొంచెం లేట్ ఈవినింగ్ చేసుకోవడం బెటర్ 5 తర్వాత. అండ్ ఆల్సో ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మామూలు కన్నా మనకి సమ్మర్లో విల్ లూజ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే మన స్వెట్లో అని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో డెఫినెట్లీ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ రెగ్యులర్ కన్నా మన ఎక్సర్సైజ్లో తీసుకుంటే బెటర్. అంటే ఒక వాటర్ సిప్స్ ఆఫ్ వాటర్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అట్లాంటివి తీసుకోవడం డెఫినెట్లీ బెటర్. అండ్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్ అండ్ ఆల్ డ్యూరింగ్ దిస్ సమ్మర్స్. అవునా? ఎందుకండి? సివియర్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుందండి. లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద కూల్ టైమ్, దట్ ఈస్ ఓకే. బట్ మీరు లేట్గా చేస్తున్నారు అనుకోండి 7, 8, 9 in the morning అండ్ ఈవినింగ్స్ ఆల్సో. ఇప్పుడు 4:35 తీసుకున్నా కూడా మీరు ఎండ పోతుంది కానీ వేడి పోదు. అట్ ద సేమ్ టైమ్ విల్ లూజ్ లాట్ ఆఫ్ స్వెట్, దట్ కెన్ కాజ్ డిహైడ్రేషన్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్. అండ్ కిడ్స్ని కూడా బయటకు ఆడుకోవడానికి వెళ్దాం అని చేసినా కూడా ఈవినింగ్ 6 తర్వాత పంపడమే బెటర్. ఎండ్లో ఐ థింక్ ఎక్సర్సైజ్ షుడ్ బి కొంచెం మోడరేటెడ్ అండ్ కేర్ఫుల్, బట్ నాట్, I'm not saying we should avoid exercising, but it should be moderated. ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న. సమ్మర్లో మనం మామూలుగా ఏసీలు వాయించి పడేస్తాం, లేకపోతే ఉండడం కష్టం అయిపోయింది ఇప్పుడు. ఎట్లాంటి ఇల్లు అయినా సరే చిన్న ఇళ్ళకు కూడా ఏసీలు ఉంటున్నాయి. సో ఏసీ వల్ల జరిగే నష్టం కూడా కొంత ఉంటుందని చెప్పి మనం వింటున్నాం.
ఏ నష్టాలు జరుగుతాయి సార్ ఏసీ బట్ ఇప్పుడు ఎయిర్ కండిషన్ అంటే అమ్మా ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఎ నెసెసిటీ. ఎయిర్ కండిషన్ మనం ఇప్పుడు అవాయిడ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న టెంపరేచర్స్ కానివ్వండి, మన చుట్టూ దాన్ని చూస్తుంటే వీ కెనాట్ అవాయిడ్ ఏసీ. బట్ కాకపోతే ఏంటంటే ఏసీలో వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి క్లీనింగ్ సరిగా ఉండకపోవడం వల్ల, ఎయిర్ నుంచి ఏసీలో నుంచి వచ్చే డస్ట్, ఫంగస్ కొన్నిసార్లు వాటి వల్ల ఎల్డర్లీ పీపుల్లో నిమోనియాస్ అటువంటివి కూడా వస్తాయి. బికాస్ ఎంతో మంది ట్రావెల్లో చూసుంటారు, మీరు ఉంటారు, ట్రావెల్లో వస్తున్నారు, ఏసీ బస్సులో కూర్చున్నారు, నెక్స్ట్ డే 2 or 3 days later దే ఆర్ ఫాలింగ్ సిక్. అవును. అంటే ప్రాబ్లీ అది ఎందుకంటే ఆ ఏసీ క్లీనింగ్, ఏసీ ఫిల్టర్స్ క్లీన్ సరిగ్గా ఉండకపోవడము, దాంట్లో ఫంగస్ వచ్చి ఉండడము, పేరుకుపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వల్ల కూడా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏసీస్ స్పెషల్ ఇన్ ద సమ్మర్స్ ఏంటంటే ఫస్ట్ చేసుకోవాల్సింది ఏసీ ఫిల్టర్స్ షుడ్ బి వెరీ క్లీన్. ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకొని వాడితే బెటర్ అండ్ మినిమైజ్ ద యూస్. అండ్ మినిమైజ్ యూస్ అంటే మీరు అనేది టెంపరేచర్ తక్కువ పెట్టుకోవాలంటారా, లేక అంటే తక్కువ అంటే బాగా మరీ లో పెట్టుకోకుండా ఒక 24-25 పెట్టుకోవడం హెల్దీ అంటారా, లేక అసలు ఏసీ 2 గంటలు ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి మళ్ళీ అంటారా? రూమ్ టెంపరేచర్ ఎప్పుడైనా కూడా 22 నుంచి 25 మధ్యలో మెయింటైన్ చేయడం మంచిదండి. నాట్ ఎక్స్ట్రీమ్లీ 18, 17 అండ్ లోవర్ టెంపరేచర్. ఆ 22 to 25 ambient టెంపరేచర్ మన బాడీకి కూడా యాక్సెప్టబుల్ టెంపరేచర్ అది. సో బిట్వీన్ 22 to 25 ఇస్ ఆల్వేస్ మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.